హాయ్ ఫ్రెండ్స్. చాలామంది యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాయి కదా. వెరీ గుడ్, బాగా చదువుకో, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి జాబ్ వస్తుంది, నువ్వు కలెక్టర్ కావాలి, ఐపీఎస్ కావాలని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఎవరు చెప్పరు. ఈరోజు మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఒక పేపర్ను మనం చూద్దాం. ఈరోజు మనం స్టడీ చేసేది ఏంటి సార్ అంటే జియోగ్రఫీకి సంబంధించినటువంటి సబ్జెక్టు, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మనం చూద్దాం. ఈరోజు దీంట్లో నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే అసలు జియోగ్రఫీ చదవాల్సిన అవసరం ఏముంటుంది, ఈ జియోగ్రఫీ చదవటం వల్ల మనకి ప్రిలిమినరీలో ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అనేది సిగ్నిఫికెన్స్ చెప్తాను. ఇక్కడ సిలబస్ని కూడా మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తాము. తర్వాత వచ్చరికి గత ప్రీవియస్ పేపర్స్ని మనం వెయిటేజ్ ఎంత ఉంది, ఎన్ని మార్కులు వస్తూ ఉన్నాయి, తర్వాత ఏ బుక్స్ చదవాలి, ఫస్ట్ ఏ బుక్స్ చదవాలి అన్న దాంతో మనం చెప్పుకుంటూ తర్వాత ఆ బుక్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనేది చూసుకుంటూ మీకు ఒక మంచి టిప్స్ అనేవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిసారి మనం చూసుకుంటా ఉంటే జాగ్రఫీ అనేది చాలా మెయిన్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. నేను ఇలా అంటా అనమాట, జాగ్రఫీ ఈజ్ ద బేస్ ఫర్ ది ఆల్ సబ్జెక్ట్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కాదనమాట జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది అన్ని సబ్జెక్టుల కల్లా మనకి పాలిటీ కానీ, ఎకానమీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, బయోడైవర్సిటీ, ఇకాలజీ, హిస్టరీ, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఫస్ట్ చదవాల్సిన సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే జాగ్రఫీ. అయితే బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఎలా చదవాలి, అమ్మో జాగ్రఫీ అంటే అంతా గుర్తుపెట్టుకోవాలనుకుంటా, నాకు జ్ఞాపక శక్తి లేదు అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. అంతగా మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని సింపుల్గా మనం దాన్ని చూస్తాం. ఇక నెంబర్ 1 వచ్చరికి మనకి సిగ్నిఫికెన్స్ మనం ఫస్ట్ చూద్దాము. ఈ సిగ్నిఫికెన్స్లో మనకి తెలియాలంటే మనకి సిలబస్ ఏంటో మనం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి సిలబస్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇండియా వరల్డ్ జాగ్రఫీ అన్నాడు. ఇండియా వరల్డ్ జాగ్రఫీలో ఏం చదవాలంటే ఫిజికల్ ఒకటి, సోషలాజికల్ ఒకటి, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, సోషలాజికల్, ఎకనామికల్గా ఎలా ఉంది అని వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్గా చదివితే సరిపోతూ ఉంటుంది. ఇది మనకి ఇంతవరకు చదివితే చాలు, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. సిలబస్ ఏముందో అది చదివితే చాలు. మనకి ఉన్నటువంటి ఫస్ట్ పేపర్ జిఎస్లేకి సంబంధించినటువంటి దీంట్లో ఇచ్చాడు మనకి. తర్వాత వచ్చరికి మెయిన్స్లోకి మనం తీసుకుంటా ఉంటే మెయిన్స్లో గ్రూప్ మనకి సివిల్ సర్వీస్లో మెయిన్స్లో మనం తీసుకుంటా ఉంటే ప్రధానంగా మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి సార్ అంటే ఇక్కడి నుంచి మనం చూసుకోవచ్చు. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడతో పాటు ఇంకా మనం చూసుకోవచ్చు అంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేది మనం చూడవచ్చు. అక్రాస్ ది వరల్డ్ వైడ్ కానీ, ఇండియా సబ్ కాంటినెంట్ కానీ, ఇలా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్స్, ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు కానీ ఇది మనకి మెయిన్స్లో కూడా కవర్ అవుతుంది. అంటే ప్రిలిమ్స్తో పాటు మనకి మెయిన్స్ కూడా కవర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ జియోగ్రాఫికల్ ఫినామినాస్ వచ్చి ది ఎర్త్క్వేక్స్, సునామీ, వోల్కానోస్, తర్వాత సైక్లోన్స్, అండ్ దెన్ జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఆఫ్ దేర్ లొకేషన్, చేంజెస్ ఇన్ ది క్రిటికల్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అని చెప్పేసి ఇలాగా ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అంటే ఏం లేదు మొక్కలు, ఫానా అంటే జంతువులు. ఇవన్నిటికి సంబంధించి జియోగ్రాఫికల్గా ఎక్కడెక్కడ మనకు ఉన్నాయి అన్నీ కూడా మనకి మెయిన్స్లో ఉంటుంది. టోటల్గా మనకి ఈ 3 కండిషన్స్ మనకి చెప్పుకోవచ్చు అనమాట. రైట్, ఇట్లాగా ప్రిలిమ్స్ని, మెయిన్స్ని రెండింటిని క్లబ్ చేసుకొని చదువుకోవాలి. ప్రిలిమ్స్ అయిపోవాలి, తర్వాత మెయిన్స్ చూద్దాం అని అనుకున్నారంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, మెయిన్స్ క్లియర్ అవుతా ఉంది, ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నాం అనేటువంటి కాన్ఫిడెంట్తో మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం రెండింటిని క్లబ్ చేసి చదువుకోవాలి. ఇది మనకున్నటువంటి మెయిన్ పాయింట్. అసలు ఈ జియోగ్రఫీ చదవటం వల్ల మనకి మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి సార్, మెయిన్ లాభం ఏంటి అని మనం తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ పాయింట్, మనకి ఈ జియోగ్రఫీ చదవటం వల్ల నీకు మెయిన్ బెనిఫిట్ ఎక్కడ వస్తూ ఉంది సార్ అంటే పాలిటీలో నీకు ఉపయోగపడుతుంది. పాలిటీలో ఎక్కడ ఉపయోగపడుతూ ఉంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటున్నప్పుడు ఆర్టికల్స్, తర్వాత వచ్చరికి పార్ట్స్, నెక్స్ట్ వచ్చరికి షెడ్యూల్స్ అని చెప్పేసి మనకు ఉంటాయి అనమాట. ఈ షెడ్యూల్స్ అవుతూ ఉన్నప్పుడు షెడ్యూల్స్లో మనకి 5th షెడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది, 6th షెడ్యూల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. 5th షెడ్యూల్ వచ్చరికి మనకి ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి షెడ్యూల్డ్ ఏరియా, తర్వాత ట్రైబల్ ఏరియాకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, కంట్రోల్కి సంబంధించి చెప్పుకుంటాం. తర్వాత వచ్చరికి ఇది కూడా మనకి షెడ్యూల్డ్ ఏరియా, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్నటువంటి అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర అనేటువంటి అంశాలని
ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కింద మనకి 6th షెడ్యూల్లో స్పెషల్గా వాళ్ళకి ప్రావిజన్స్ ఇచ్చింది. సో పాలిటీలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకు వచ్చింది కదా. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 6th షెడ్యూల్కి ఇట్ ఇస్ నాట్ అప్లికబుల్ ది 6th షెడ్యూల్ ఆఫ్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పేసి మనకి చెప్పుకుంటాం అనమాట. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నీకు అర్థం కావాలి అంటే ఎస్పెషల్లీ నీకు జాగ్రఫీ చదవాలి. ఇదే నేను చెప్పాల్సుకున్న పాయింట్. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనకి మేము తర్వాత ఒక వీడియో చేస్తాను. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏముంటాయి, వీటన్నిటికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు, రైట్. ఇలా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనకి జాగ్రఫీ ఐడియా ఉంటే మనం బట్టి కొట్టాల్సిన పని లేదు, చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇలాగా. ఇంకా పాలిటిక్స్ సంబంధించి మనం తీసుకుంటా ఉన్నప్పుడు మనకేం చేస్తామంటే మనం పార్లమెంట్ అనేటువంటి టాపిక్స్ మనం చదువుతూ ఉంటాం. ఇండియన్ పార్లమెంట్ చదువుతూ ఉన్నప్పుడు ఎంపీ ఫ్రమ్ రాజ్యసభ, ఎంపీ ఫ్రమ్ లోక్సభ ఉంటారు. సో రాజ్యసభలో మనకి ఎవరెవరు ఏ స్టేట్స్ నుంచి ఎంతమంది వస్తూ ఉన్నారు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి ఎంతమంది వస్తున్నారు, యూనియన్ టెరిటరీస్ ఎంతమంది వస్తున్నారు, లోక్సభలో కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎంతమంది, యూనియన్ టెరిటరీస్ ఎంతమంది అని చెప్పేసి మనకి ఒక ఐడియా ఉండాలి. అంటే మనకి జియోగ్రఫీ మనం చదువుతూ ఉన్నప్పుడు బట్టి కొట్టకూడదు, కానీ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనగానే మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాలి. సపోజ్ మనకి డయ్యూ డామన్ అనగానే మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాలి. దాద్రా నగర్ హవేల్ అనగానే మనకి వెంటనే స్ట్రైక్, అది మనకి మైండ్లోకి రావాలి. ఇక్కడ డయ్యూ ఉంటుంది, ఇక్కడ డామన్ ఉంటుంది. ఇక్కడ దాద్రా నగర్ హవేలీ దిస్ ఇస్ ద గుజరాత్ అండ్ దెన్ దిస్ ఇస్ ద మహారాష్ట్ర స్టేట్స్. ఇక్కడ దాద్రా నగర్ హవేలీ బిట్వీన్ ది 2 స్టేట్స్ ఆఫ్ ది గుజరాత్ అండ్ మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. డయ్యూ ఇట్ ఈస్ లొకేషన్ ఆఫ్ ది కచ్, గల్ఫ్ ఆఫ్ కచ్, దిస్ ఈస్ ద కోస్టల్ ఏరియా ఆఫ్ ది గుజరాత్. ఇట్లా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే జాగ్రఫీలో నీకు గ్రిప్ ఉంటుందో పాలిటీలో నువ్వు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఎకానమీలో కూడా దీని సిగ్నిఫికెన్స్ని మనం చూడొచ్చు. ఎకానమీలో ప్రధానంగా మనకి ఏముంటుంది, మనకి సిలబస్లో అంటే అగ్రికల్చర్ అనే కండిషన్ మనకి చాప్టర్ కనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చరికి ఇండస్ట్రీస్ కనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చరికి డెమోగ్రఫీ అనేటువంటిది పాపులేషన్కి సంబంధించి కూడా మనకి ఎకానమీ సిలబస్లో మనకి ఇచ్చాడు ప్రిలిమినరీలో. అంటే అగ్రికల్చర్లో నువ్వు జియోగ్రఫీ చదవటం వల్ల నీకు అంత ఐడియా ఉంటుంది. సో డెమోగ్రఫీ కూడా నీకు ఎకానమీ చదవటానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇట్లాగా మనకి జాగ్రఫీ చదవటం వల్ల పాలిటీలో బెనిఫిట్ ఉంటుంది, ఎకానమీలో బెనిఫిట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ప్రిలిమ్స్లో యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో. మనకి ఈ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి చాప్టర్స్ మనకి ఇక్కడ వస్తాయి సార్ అంటే ఫారెస్ట్ అనేటువంటి చాప్టర్ మనం చదువుతాం. ఫారెస్ట్లో మనకి ఫారెస్ట్కి సంబంధించి కన్జర్వేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 1992లో రియో డి జనీరోలో మనకి ఏం జరిగింది సార్ అంటే సో బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం కొరకు మనకి ఇన్సిటివ్ కన్జర్వేషన్ అని, తర్వాత వచ్చరికి ఎక్సటివ్ కన్జర్వేషన్ అని చెప్పుకున్నారు. ఇన్సిటివ్ కన్జర్వేషన్లో నేషనల్ పార్కులు వస్తాయి, తర్వాత వచ్చరికి బయోడైవర్సిటీస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చరికి సార్ బయోడైవర్సిటీ ఆర్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్స్ వస్తాయి. ఎక్సటివ్ కన్జర్వేషన్లో మనకి జులాజికల్ పార్కు, తర్వాత టిష్యూ కల్చరు, బయోటెక్నాలజీ, తర్వాత మనకి ఏమంటారంటే జీన్ బ్యాంక్స్, ఇలాంటివన్నీ వస్తాయి. అసలు వాట్ ఈస్ ద నేషనల్ పార్క్ బయోడైవర్సిటీ అనేది నీకు బయోడైవర్సిటీ చాప్టర్లో నీకు అర్థం కావాలంటే కొంత జాగ్రఫీ రిలేటెడ్గా ఫారెస్ట్ మీద కొంత నీకు గ్రిప్ ఉండాలి. సో ఇట్లాగా ఫారెస్ట్ అనేది నీకు గ్రిప్ ఉండటం వల్ల ఏమవుతుంది సార్ అంటే ఈజీగా నువ్వు మనకి మిగతా బయోడైవర్సిటీ చాప్టర్ని మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చరికి జనరల్ సైన్స్లో కూడా దీని సిగ్నిఫికెన్స్ని మనం చూడొచ్చు. జనరల్ సైన్స్లో మనకి ఏముంటుందంటే బయాలజికల్ సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. బయాలజికల్లో బాటనీ, జువాలజీ ఉంటుంది. ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. కెమిస్ట్రీలో మనకి ఎలాయిస్ అంటారు, మిశ్రమ లోహాలు అంటారు. ఎలాయిస్, తర్వాత మినరల్స్ అనేటువంటి ఒక చాప్టర్ మనకి కనిపిస్తూ ఉంది. ఈ మినరల్స్ అనే చాప్టర్ కూడా మనకి జియోగ్రఫీలో మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, చాలా ఏరియాస్ని మనం చెప్పడానికి ఉపయోగపడుతుంది మన జాగ్రఫీ. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకోండి ఐఆర్, ఇది పొలిటికల్ సైన్స్లోను. తర్వాత మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పి కరెంట్ అఫైర్ ఫస్ట్లోనే ఉంటుంది. నీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎందుకు అర్థం కాదంటే ఏ కాంటినెంట్స్లో ఏ కంట్రీ ఉందో నీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నార్త్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ ఆఫ్రికా కాంటినెంట్, ఆఫ్రికన్ కాంటినెంట్, యూరోపియా, ఏషియన్ కాంటినెంట్, ఆస్ట్రేలియా, ఇలా నీకు కాంటినెంట్స్ రిలేటెడ్గా కొంత అవగాహన ఉంటా ఉంటే నీకు కంపల్సరిగా కరెంట్ అఫైర్స్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్ అనేది నీకు అర్థమవుతుంది. అంటే టోటల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చదవాలంటానికి మెయిన్ రీజన్ మనం చెప్పుకుంటా. నెంబర్ 1 పాలిటీ కవర్ అవుతోంది, నెంబర్ 2 ఎకానమీ కవర్ అవుతోంది, బయోడైవర్సిటీ కవర్ అవుతోంది, జనరల్ సైన్స్ కవర్ అవుతోంది, తర్వాత ఐఆర్ కూడా కవర్ అవుతోంది. అంటే ఏమి కవర్ కావాలి సార్ మనకంటే ఎక్సెప్ట్ హిస్టరీ.
హిస్టరీని తీసి పక్కన పెట్టేసుకుంటా ఉంటే మిగతా అదంతట్లో కూడా జాగ్రఫీ అనేది మనకి కనిపిస్తూ ఉంది. చాప కింద నీరులాగా అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా. సో అన్నిటిల్లో కూడా మనకి జాగ్రఫీ అనేది కనిపిస్తాం. ఇంత ప్రాముఖ్యమైన జాగ్రఫీని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాల్సిన సబ్జెక్టు కూడా జాగ్రఫీని. ఇక జాగ్రఫీ వెయిటేజ్ ఎలా ఉంటుందో మీకు చెప్తా ఉన్నాను. సో జాగ్రఫీ వెయిటేజ్ ఎంత ఉంటుందని మనం చూసుకుంటా ఉన్నప్పుడు 2011 నుంచి 2019 వరకు ఒక మనకి పేపర్స్ మొత్తం ఎనాలిసిస్ చేసుకుంటా ఉంటే మనకి జాగ్రఫీ లేటెస్ట్గా 2020 ఇంకా ఎగ్జామ్ జరగలేదు కదా. సో ఇక్కడ 14లో మనకి 14 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ 14 క్వశ్చన్స్ వచ్చినాయి, 8, 7 ఇక్కడ కూడా మనకి 14 క్వశ్చన్ వచ్చినాయి. అంటే కన్సిస్టెంట్గా వెయిటేజ్ మనకి ఇంటర్మీడియట్ లాగా షార్ట్ క్వశ్చన్ ఇది, వెరీ షార్ట్ ఆన్సర్ ఇది అండ్ లాంగ్ ఆన్సర్ అని చెప్పేసి ఉండదు ఇలాగా. కాకపోతే మనకి ఓవరాల్గా మనం చూసుకుంటా ఉన్నప్పుడు ఇటు హిస్టరీతో కంపీట్ అవుతూ ఉంటుంది, ఇటు పాలిటీతో కంపీట్ అవుతూ ఉంటుంది, ఎకానమీతో కంపీట్ అవుతుంది. సో కాబట్టి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో నీకు అర్థం చేసుకోవడానికి ఎకానమీలో ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, పాలిటీలో కొంత నీకు గ్రిప్ రావడం కోసము ఏం చదవాలి సార్ అంటే మనకి జాగ్రఫీ చదవాలి. సో ఇక్కడ మనం తీసుకుంటా ఉంటే జాగ్రఫీ ఇచ్చాడు, జాగ్రఫీ మనకి ఇలా గ్రే కలర్ ఇచ్చాడు. సో 2019లో జాగ్రఫీ వెయిటేజ్ ఇది. సో ఇలాగా జాగ్రఫీ మనకి కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా మనం దీన్ని కొంచెం ప్రయారిటీ ఇచ్చి చదువుకుంటా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ వన్కి సిలబస్ ఏమన్నది సార్. అసలు సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎనాలిసిస్ చేసుకోవాలి. సిలబస్ మనం చూద్దాం. సిలబస్ మొత్తం జాగ్రఫీని మనము ప్రిలిమ్స్లోని ఉన్న దాంట్లో మనం డివైడ్ చేసుకుంటా ఉంటే ఓల్డ్ జాగ్రఫీ అని, తర్వాత వచ్చరికి ఇండియన్ జాగ్రఫీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వరల్డ్ జాగ్రఫీలో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఫిజికల్ జాగ్రఫీ అని, సోషల్ జాగ్రఫీ అని, ఎకనామిక్ జాగ్రఫీ అంటారు. ఇండియాలో కూడా మనకి ఫిజికల్, తర్వాత సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం. అయితే మనము దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ చదవాలా, వరల్డ్ జాగ్రఫీ చదవాలా సార్ అంటే వరల్డ్ జాగ్రఫీ మనకి ఇండియన్ జాగ్రఫీకి కొంత సంబంధం ఉంటుంది. ఎక్కడుంటుంది సార్ అంటే ఫిజికల్ ఫీచర్ అనేటువంటి ఒక చాప్టర్ చదవడానికి, తర్వాత క్లైమేట్, మాన్సూన్స్ అనేటువంటి చాప్టర్ చదవడానికి, ఈ 2 చాప్టర్స్కి మనకి ఇండియన్ జాగ్రఫీ చదవాలంటే వరల్డ్ జాగ్రఫీలో నీకు గ్రిప్ ఉండాలి. అంతేకాని మిగతా చాప్టర్స్ అన్నిట్లో కూడా ఇండియాకి వరల్డ్కి సంబంధం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ మనకి ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి, వరల్డ్లో ఫారెస్ట్ వేరుగా ఉంటుంది, ఇండియా ఫారెస్ట్ వేరుగా ఉంటుంది. మినరల్స్ కానీ, అగ్రికల్చర్ కానీ ఎక్కడ సంబంధం ఉండదు. కానీ ఫిజికల్ ఫీచర్స్లో మనకి ప్లాట్యూస్, మౌంటైన్స్, తర్వాత వచ్చరికి కోస్టల్ ఏరియాస్, లేక్స్ ఇలా ఎలా ఫామ్ అవుతాయి, వాటర్ ఫాల్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ మనకి తెలియాలంటే కొంత వరల్డ్ జాగ్రఫీ ఏముండాలి, బేసిక్ ఉండాలి. మీకు ఎప్పటికైనా సరే ఇండియన్ జాగ్రఫీ చదువుతూ ఉన్నప్పుడు వరల్డ్ జాగ్రఫీ ఫస్ట్ స్టార్ట్ చేసి తలనొప్పి వస్తుంది, బుక్ పక్కన పెట్టేస్తారు, కొంచెం అర్థం కాదు. మీ ఇంట్రెస్ట్ కోసం మనకి ఇండియన్ జాగ్రఫీ చదవండి. సో ఇండియన్ జాగ్రఫీ చదివిన తర్వాత ఎస్పెషల్లీ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి, క్లైమేట్కి సంబంధించి అంటే మాన్సూన్స్కి సంబంధించి, వెదరు, ఇవన్నిటి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి ఈ 2 చాప్టర్ల నుంచే మనకి బేసిక్స్ అనేవి వస్తవి మన ఇండియన్ జాగ్రఫీకి. ఇక నెక్స్ట్ వెళ్తా ఉన్నప్పుడు మనకి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి మళ్ళీ 3 పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. రైట్, వరల్డ్ జాగ్రఫీ చెప్పుకున్నాం కదా. వరల్డ్ జాగ్రఫీలో మనకి ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది, సోషల్ జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ అని చెప్పుకున్నాం. సో ఈ ఫిజికల్ జాగ్రఫీలో 3 ఉంటాయి. జియో మార్ఫాలజీ అని, తర్వాత వచ్చరికి క్లైమటాలజీ అని, నెక్స్ట్ వన్ వచ్చరికి ఓషియానోగ్రఫీ. జియో అంటే అర్థం ఏంటి సార్ అంటే భూమి అనమాట అర్థం. మార్ఫో అంటే ఏంటంటే బాడీ, శరీరము అనమాట. రైట్, సో మనకి బయాలజీలో మనం చదువుకుంటాం మార్ఫాలజీ అంటారు. మార్ఫాలజీ అంటే చూడటానికి ఎలా కనిపిస్తూ ఉంది, లుక్ లైక్. సో ఈ మార్ఫాలజీకి సంబంధించినటువంటి అంశాలని మనిషి ఏ విధంగా కళ్ళు, చెవులు, ముక్కు అనేది బయటికి ఎలా కనిపిస్తూ ఉన్నాడు, అలాగే భూమి కూడా మనకి కొంత కనిపిస్తూ ఉంది. ఎలాగంటే ఎర్త్కి సంబంధించిన అంశాలు. సో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ సంబంధించి అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. ఎర్త్లో ఎస్పెషల్లీ సోలార్ సిస్టంలో ఎర్త్ అనమాట. ఇదే ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చరికి ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ మనం చూస్తూ ఉంటాం. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది అంటే ఖండాలు ఎలా చెల్లించాయి, మనకు ఆల్ఫ్రెడ్ వెజనర్ థియరీ ఉంటుంది. సో టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. తర్వాత వచ్చరికి పసిఫిక్ రిమ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది. పసిఫిక్ రీజన్కి సంబంధించి మనం చదువుతాం. పసిఫిక్ ఓషన్కి సంబంధించి వోల్కానిక్స్, ఎర్త్ కేక్స్, ల్యాండ్ ఫామ్స్, మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయంటే భూస్వరూపాలు, తర్వాత పర్వతాలు, బ్లాక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పుకుంటాం కదా, ఉడత పర్వతాలు అని. తర్వాత ల్యాండ్ ఫామ్స్లో మళ్ళీ ప్లాట్యూస్ అంటే మనకి పీఠభూములని, ప్లెయిన్స్ అంటే మైదానాలని. సో మేజర్ డ్రైనేజ్ బేసిన్ అంటే ఎస్పెషల్లీ మనకి రివర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి.
సో రివర్స్ని హ్యూమన్ లైఫ్తో స్టార్ట్ చేస్తారనమాట. బర్త్, ఓల్డ్ ఏజ్, తర్వాత మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఎలా ఉంటుందో రివర్స్కి కూడా అలా ఉంటుందని కంపేర్ చేయాలి. ఇలా చూడటానికి మనకి ఎర్త్ మీద కనిపించేవన్నీ కూడా, రైట్. సో బాడీ మనకి ఎలాగ మార్ఫాలజీ కనిపిస్తూ ఉందో చూడగానే మనకి ఎత్తైన పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి, రైట్. కొంచెం పర్వతాలు కొంత తక్కువ హైట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి ప్లాటీస్, కొంచెం కోస్టల్ ఏరియాలలో మనకి ప్లెయిన్ ఏరియాస్ ఇలా కనిపిస్తూ ఉంటాయి, మనకి ఇట్లా రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక ఈ ఏరియా మాత్రం ఇంటీరియర్ హెర్త్ అని, తర్వాత మనకి ఇమాజినరీగా కనిపిస్తూ ఉంటాయి. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అనేది ఇమాజినరీగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఒక ఎర్త్కి సంబంధించిన అంశాలు చేస్తాం అనమాట. సో క్లైమటాలజీ అంటే మనకి ఏం చెప్తుంటారు సార్ అంటే శీతోష్ణ స్థితికి సంబంధించి, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెయిన్ఫాల్ ఎలా ఫామ్ అవుతుంది, టెంపరేచర్లో సైక్లోన్స్ ఎలా ఉంటాయి. సో టెంపరేట్ అంటే ఉన్నటువంటి జోన్స్ని బట్టి టెంపరేట్ జోన్, ట్రాపికల్ జోన్, పోలార్ జోన్స్ అంటారనమాట. సో మనకి రెయిన్ఫాల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఎల్నినో, లానినో అని, కొంత సదరన్ ఆసిలేషన్ థియరీ అని, వాకర్ సర్క్యులేషన్ థియరీ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. క్లైమేట్ రీజన్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక్కొక్క కాంటినెంట్లో అంటే ఈక్వటోరియల్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, తర్వాత వచ్చరికి సబ్ పోలార్ రీజన్, పోలార్ రీజన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇలాగ మనకి రీజన్స్ వాడిగా టెంపరేచర్ ఎలా ఉందో మనం చెప్పుకో. అట్మాస్ఫియర్ చెప్పుకుంటాం, దీంట్లోనే హీట్ అనేది చెప్తాము, తర్వాత వచ్చరికి మెరిడియనల్ సర్క్యులేషన్ ఒకటి, తర్వాత ప్లానెటరీ అండ్ లోకల్ విండ్ అనేది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో విత్ ఇన్ ది ఏరియాలో ఫ్లో అవుతూ ఉంటుంది, త్రూ అవుట్ వరల్డ్ వైడ్గా మనకి ఎర్త్ మొత్తం కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇలాగా క్లైమేట్ మొత్తం కూడా, క్లైమేట్ అన్నప్పుడు మనం కూడా చెప్పుకుంటాం. నెంబర్ 1 వచ్చరికి అట్మాస్ఫియర్ ఎలా ఉంది, విండ్ ఎలా ఉంది, రెయిన్ఫాల్ ఎలా ఉంది, తర్వాత వచ్చరికి టెంపరేచర్ ఎలా ఉంది, ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. ఇవన్నింటినీ కలిపి యావరేజ్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం క్లైమేట్ అంటారు. క్లైమేట్ అనేది ఒక 20-25 ఇయర్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని క్లైమేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఓషనోగ్రఫీ. ఇక మనము ల్యాండ్ మాస్ గ్లోబ్ను మనం తీసుకుంటా ఉన్నప్పుడు ల్యాండ్ మాస్కి సంబంధించి మనం స్టడీ చేసాం, కానీ రిమైనింగ్ ఎంతో మనకి ఎక్కువ పర్సంటేజ్లో మనకి కనిపించేది అంతా కూడా మనకి వాటర్కి సంబంధించి. ఈ వాటర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఓషన్ కరెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి, మనకి సముద్రాలు ఉంటాయి అనమాట. ఈ సముద్రాలకు సంబంధించి అట్లాంటిక్ ఓషన్ కరెంట్ అంటే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ల్యాండ్ మీద గాలి ఎలా ఫ్లో అవుతూ ఉంటుందో, మనకి బ్లో అవుతూ ఉంటుందో, అలాగే సముద్రంలో ఉన్నటువంటి సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎట్లాంటిక్ ఓషన్ ఎలా ఫ్లో అవుతూ ఉంటుంది అంటే ఫ్లో అవుతుంది, కరెంట్ అంటే ఫ్లోయింగ్ అనమాట. పసిఫిక్ రీజన్ ఎలా ఉంది, ఇండియన్ ఓషన్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి దీనికి సంబంధించింది. తర్వాత వచ్చరికి టెంపరేచర్ అంటే మనకి సముద్రపు నీరు ఎలా ఉంటుంది అన్నప్పుడు మనకి ఓషన్స్ డిఫరెన్షియేషన్, ఓషన్ ఏంటిది, ఇన్లాండ్ లేక్స్ ఏంటి, సీస్ ఏంటిది, తర్వాత వచ్చరికి సెలినిటీ ఎలా ఉంటుంది, ఎందుకని మనకి పర్సంటేజ్లో మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం చూసుకుంటాం. ఓషన్ బాటమ్ అనేది ఎలా ఉంటుంది, బెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి భూమిపైన ఏ విధంగా మొక్కలు, తర్వాత భూమి లోపల ఏ విధంగా మనకి మినరల్స్ ఉంటాయో అలాగే మనకి సముద్రం లోపల కూడా కొన్ని రిసోర్స్ ఉంటాయి. పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అని, తర్వాత ఫ్రాగ్మెంటేషన్ క్రస్ట్ అని, తర్వాత ఫ్లైటో ప్లాంక్టాన్స్, జూ ప్లాంక్టాన్స్ ఇలా చాలా వస్తాయి అనమాట. ఇక టైడ్స్ మనకి సముద్రాలు అలలు అనేవి పెరుగుతూ ఉంటాయి, హై టైడ్, లో టైడ్ అని చెప్పి చెప్పుకుంటాం. కోరల్ రీఫ్స్ అంటే మనకి ఏమంటారంటే సీలెంటరేటా ఫ్యామిలీకి సంబంధించినటువంటి యానిమల్స్ అనేవి సముద్రంలో మనకి ఫామ్ అవుతూ ఉంటాయి, కోరల్ రీఫ్స్ అంట. తర్వాత మెరైన్ పొల్యూషన్ ఎలా అవుతుంది మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం కూడా కరెంట్ అఫైర్లో మనకి చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. కోరల్ రీఫ్స్ మనకి ఫెయిల్ అవుతూ ఉంటాయని చెప్పేసి మనకి చూస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి ఈ కోరల్ రీఫ్స్ కానీ మెరైన్ పొల్యూషన్ అంతా కూడా మనం వరల్డ్ వైడ్గా ఎస్పెషల్లీ మనకి ఇండియాలో వస్తున్నప్పుడు లక్షద్వీప్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నీ కూడా మనం చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ లక్షద్వీప్స్ అంతా కూడా మనకి కోరల్ రీఫ్స్తోనే ఫామ్ అవుతున్నాయి. మనకి అండమాన్ నికోబార్ వచ్చరికి రాకీ సిస్టమ్ తోటి మనకి ఐలాండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఫిజికల్ ఫీచర్స్ సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మనం చూస్తూ ఉంటే మనకి సోషల్ జాగ్రఫీ చూస్తూ ఉంటాం మనం ఇక్కడ. ఇది ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్ రిలేటెడ్ కనిపిస్తుంది. డెమోగ్రఫిక్ జనాభా మార్పులు ఎలా జరుగుతుంది, ఎప్పుడు పెరిగింది, డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటని ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, కాంటినెంటల్ వైడ్గా, కంట్రీ వైడ్గా ఎలా ఉంటుంది మనం చూస్తాం. సో మిటిగేషన్ వాలంటరీ ఆఫ్ ది ఫోర్స్ ఇంక్లూడింగ్ ది రెఫ్యూజీస్ అంటే మనకి శరణార్థులు మనకు కనిపిస్తూ ఉంటారు, మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా. సో మనకి లాక్డౌన్ వల్ల, కోవిడ్-19 వల్ల అంతా కూడా మనకి అందరూ కూడా మైగ్రెంట్ పీపుల్ అవుతున్నారు. ఇలా వాలంటరీగా వెళ్తున్నారు, ఫోర్స్డ్ఫుల్గా వెళ్తున్నారు. జనాభా అంటే ఒక ప్రదేశంలో జనాభా పెరుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో చాలా రీజన్స్ ఉంటాయి.
సో మెయిన్గా మనకి వాలంటీర్లు వేరుగా ఉంటుంది, ఫోర్స్ఫుల్గా ఉంటే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తూ ఉంటే డిఫరెంట్ ఉంటుంది. సవరా చూద్దాం. యాన్యువల్ పబ్లికేషన్ ఆఫ్ ది యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్కి సంబంధించి చూస్తాము. ఎస్డిసి ప్రోగ్రామ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి కూడా రీసెంట్గా రిపోర్ట్స్ వచ్చినాయి. అవి కూడా మనం చూసుకుంటాం. ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన పాయింట్స్గా అన్ని చూసుకుంటాం. చాప్టర్స్ మొత్తం కూడా కరెంట్ అఫైర్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఎకనామిక్ జియోగ్రఫీకి సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక కంట్రీ డెవలప్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే మనకి ఫుడ్ రిసోర్సెస్ సంబంధించి మనం కనిపిస్తూ ఉంటుంది. క్లైమేటిక్ రీజన్ అంటది, ఫిజికల్ జియోగ్రఫీ ఇదొకటి మనం చూస్తూ ఉంటాం. తర్వాత నాన్ ఎనర్జీ మినరల్స్ ఒకటి, ఎనర్జీ మినరల్స్, ఎనర్జీ రిసోర్స్ అని అంటారు. ఈ రెండింటిని మనం చూద్దాం. సో నాన్ ఎనర్జీ రిసోర్సెస్లో మినరల్స్లో ఏం చెప్పుకుంటాం సార్ అంటే, సపోజ్ ఐరన్ మనం తీసుకున్నాం అంటే ఐరన్ నుంచి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేం. ఉదాహరణకు వచ్చరికి ఇంకా మనకి ఏం తీసుకుంటాం సార్ అంటే, కోల్ తీసుకుందాం అనుకోండి. కోల్ నుంచి మనం ఏం చేస్తాము, మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. ఇది మనకి ఎనర్జీ సోర్ కిందకి వస్తూ ఉంటుంది. సో యురేనియము, థోరియం మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. విండ్, సోలారు, టైడల్ ఎనర్జీ, జియో థర్మల్ ఎనర్జీ అని కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీస్గా చెప్పుకోవచ్చు. జియో థర్మల్ అంటే భూమి నుంచి, భూమి, థర్మల్ మీన్స్ హీట్. సో భూమిలో నుంచి వేడి నీటి బొగ్గులు ఇలా పైకి వస్తూ ఉంటే అక్కడి నుంచి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. టైడ్స్ వచ్చరికి సముద్రానికి సంబంధించి. సోలార్, విండ్, ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇవన్నీ కూడా మనము చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ టాపిక్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉన్నదా, ఎక్కువ సార్లు క్వశ్చన్ ఇచ్చేది ఏమైనా ఉన్నదా సార్ అంటే ఎనర్జీ రిసోర్సెస్ కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో రైట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి లొకేషన్ ఆఫ్ ది మేజర్ పోర్ట్స్కి సంబంధించింది. తర్వాత ట్రేడింగ్ సెంటర్స్ సంబంధించి, ఫినాన్షియల్ సెంటర్స్, ఇలాగ మనకి ఎకనామిక్స్ అంటే మనకు మాటలు చెప్పాలంటే మనకి కరెంట్ అఫైర్స్లో జియోగ్రఫీలో మనకి ట్రాన్స్పోర్ట్ అనే సిస్టమ్ ద్వారా మనం తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కొంత మనకి పోర్టుకి సంబంధించింది, ట్రేడ్ ఎలా జరుగుతుంది అంతా కూడా మనకి ఇక్కడ ఇది ఎకనామిక్ అంటే మనకి మనీని జనరేట్ చేస్తున్నటువంటి ఏరియాలో అంతా కూడా మనం దీన్ని ఆలోచించి చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి సిలబస్లో లేనిది, తర్వాత ఎక్కువగా ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తుంది సార్ అంటే జియో పాలిటిక్స్. రెండు పదాలు మనం తీసుకో. జియో మీన్స్ పాలిటిక్స్, రెండు పదాలు. జియో అంటే ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక కంట్రీకి సంబంధించి, పాలిటిక్స్ అంటే రాజకీయాలు. ఒక భూభాగంలో రాజకీయాలు అనేవి ఈరోజు మనకు జరుగుతూ ఉన్నాయి. ఎలా జరుగుతున్నాయి సార్ అంటే, సో మనకి టెరిటరీకి సంబంధించినటువంటి అంశాలు. సో టెరిటరీ అనగానే మనకి జాగ్రఫీకి వస్తూ ఉంటుంది. సో ఒక దేశం మరొక దేశాన్ని కంట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో కంట్రోల్ అండ్ కాంపిటీషన్ అనేది మనకి చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటా ఉంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేషన్ ఒకటి. తర్వాత వచ్చరికి చబహార్ పోర్ట్ అనేది మనం చూసుకుంటాం. చబహార్ పోర్ట్ అనేది మనం ఇరాన్ తోటి మనం కలిసి చేసినటువంటి ప్రాజెక్ట్ అది. కానీ మనకి చైనా వాళ్ళు ఏం చేశారు సార్ అంటే, ఇరాన్ వాళ్ళకి కొంత బడ్జెట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పగానే, అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించి వెంటనే మనకి చబహార్ పోర్ట్ నుంచి మనకి ఇరాన్ అనేది కొంత వైదొలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత వచ్చరికి చైనా సౌత్ సీకి సంబంధించి మనం చూస్తాం. ఇలాగా జియో పాలిటిక్స్ సంబంధించి ఎస్పెషల్లీ ఒక పవర్ కోసం జరుగుతూ ఉంటుంది. పవర్ అండ్, సో ఇది చూడండి, ల్యాండ్ పవర్ అండ్ సీ పవర్ అంటారనమాట. సో ఆ ల్యాండ్ని మొత్తాన్ని వాళ్ళే కబ్జా చేయాలని, లేకుంటే ఆ సీ మొత్తాన్ని వాళ్ళే కబ్జా చేయాలని చెప్పేసి జియో పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా లేదు కానీ అలా జరుగుతూ ఉంది. సో జియో పాలిటిక్స్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకి జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ చూస్తాము, ల్యాండ్ పవర్ చూస్తాం, సీ పవర్ చూస్తాం, ఎయిర్ ఫోర్స్ చూస్తాము. ఇది మనకి బాగా డిఫెన్స్ రిలేటెడ్గా మనం ఈరోజు మనము రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ తెచ్చుకున్నాం. తర్వాత మన ఇండియాకి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నప్పుడు శ్రీలంకలో అంబన్ పోర్ట్ ఒకటి. తర్వాత వచ్చరికి మనకి ఏమంటారంటే పాకిస్తాన్కి సంబంధించి చైనా వాళ్ళు కూడా చైనా ఎకనామిక్ సిపిఈసి అంటారన్నమాట. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గదహార్ పోర్టు నుంచి మనకి కనిపిస్తుంది, క్వాష్గర్ నుంచి గదహార్ పోర్టు, తర్వాత వచ్చరికి చాబహార్ పోర్టు, ఇలా అన్నీ కూడా మనకి సీకి సంబంధించింది. ఇక ల్యాండ్ ఏరియాకి సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి చైనాకి సంబంధించి మధ్య బాగా డిస్ప్యూట్ జరుగుతూ ఉన్నాయి. ఇటుపక్క వచ్చరికి మనకి పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిజం చేస్తూ ఉన్నారు, ఇటుపక్క వాళ్ళు ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ మనకు అర్థం కావాలి. జియో పాలిటిక్స్ అంటే నీకు ఏంటంటే బేసు జాగ్రఫీనే. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్ కూడా. సో మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫిజికల్ చాప్టర్స్, డ్రైనేజ్ సంబంధించింది, క్లైమేట్, వెజిటేషన్, సాయిల్, డిజాస్టర్, పాపులేషన్, తర్వాత అగ్రికల్చర్, మినరల్స్, ఎనర్జీ, మేజర్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే ఇవన్నీ మనకి చదువుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్ టాపిక్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ సిలబస్లో మనకి లొకేషన్ అనేటువంటిది లేదు, కానీ ఈ లొకేషన్ అనేటువంటి దాంట్లో కూడా మనకి కరెంట్ అఫైర్, ఎస్పెషల్లీ మనకి చైనా బార్డర్స్, తర్వాత మనకి పాకిస్తాన్కి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నీ కూడా దీని కిందకి వస్తుంది. ఈ చాప్టర్ అంతా కూడా మనకి లొకేషన్ కరెంట్ అఫైర్ కిందకి వస్తుంది. ఇక డ్రైనేజ్ సిస్టంలో మనకి కొంత దీనికి రిలేటెడ్గా మనకి రీసెంట్గా ఆ రివర్కి సంబంధించి మనకి పుష్కరాలు అలా జరుగుతూ ఉంటాయి. ఆ రివర్స్కి సంబంధించి గంగా రిజర్వేషన్ ప్రోగ్రామ్ అని క్లీన్ గంగా లాంటివి పెడతా ఉంటాయి. అలాగే కొన్ని కరెంట్ అఫైర్స్ మనం తీసుకోవచ్చు. సో క్లైమేటేస్లకు సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరం టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. సో గత సంవత్సరంతో పోలుస్తున్నప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉందని, తర్వాత రెయిన్ఫాల్ అనేది బాగా ఈ సంవత్సరం రికార్డ్ అయిందని చెప్పేసి మనకి ఎస్పెషల్లీ ఇది మనకి ఎకనామిక్ సర్వేలో ఈ టాపిక్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నేను చెప్తాను మీకు ఎకనామిక్ సర్వేలో. సో మళ్ళీ ఏం చదవాలని దాకా చెప్తాను. ఇక్కడ ఇది మనకి కరెంట్ అఫైర్గా మనకి 3వ పాయింట్ చెప్పుకోండి. వెజిటేషన్ మనకి కనిపించింది, పెద్ద సాయిల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడతా ఉంటుంది. ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్. వెజిటేషన్లో ఫారెస్ట్ రిపోర్ట్ అనేది మనకి బయాన్యువల్గా మనకి రిపోర్ట్ వస్తూ ఉంది. ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించింది. ఇక్కడ కూడా కొంత మనకు అర్థం కావాలంటే కొంత సబ్జెక్ట్ తెలియాలి. డిజాస్టర్ ప్లస్ జియోఫిజికల్ ఫినామినా లైక్ ఎర్త్ కేక్స్, సునామీస్ వస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి కొంత కరెంట్ రిలేటెడ్గా ఉంటుంది. పాపులేషన్ మనకి నెక్స్ట్ రిపోర్ట్ రాబోతోంది. అగ్రికల్చర్ మనకి కరెంట్ అఫైర్లో ఉంటుంది. ఎనర్జీస్ రిసోర్స్లో చాలా ఇంపార్టెంట్ మనకి. ఎనర్జీలో కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ అంటే మనకి ఈరోజు మనకి కోల్ అని చెప్పుకుంటాం, నాన్ కన్వెన్షనల్ అంటే సోలార్, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తాం. ఇక ట్రాన్స్పోర్ట్ కూడా మనకి కరెంట్ అఫైర్ వస్తూ ఉంటుంది. ఎయిర్వేస్, రైల్వేస్, వాటర్వేస్. ఏంటి సార్ ఇక్కడ కరెంట్ అఫైర్ కాంది ఏంటంటే ఫిజికల్ ఫీచర్ ఒక్కటే మనకి కరెంట్ అఫైర్ కాదు. మ్యాక్సిమమ్ 98% ఇండియన్ జాగ్రఫీ కూడా, అంటే కరెంట్ అఫైర్తో అంత కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ వస్తాయి. 98 పాయింట్ అని కాదు, 98 సిలబస్ లింక్ విత్ ది కరెంట్ అఫైర్ టాపిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే మనకి ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఏ బుక్స్ చదవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే ఇక ఎన్సీఆర్టీ బుక్స్ని యూపీఎస్సీ వాళ్ళకి ఒక బైబిల్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చదవకుండా ఎవరు కూడా సివిల్ సర్వీస్ క్రాక్ చేస్తామనుకుంటుంది మాత్రం తప్పు. బేసిక్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎప్పటి నుంచి చదువుకుంటే బెస్ట్ సార్ అంటే నా సజెషను 8th నుంచి 10th +1 +2 అట్లాంటి సార్. 8 to 12 అని చెప్పచ్చు కదా, మరి అంత ఎందుకు రాసినారు సార్ అంటే +1 +2 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 8thలో 9thలో 10thలో ఏముంటుందో దాదాపు +1 +2లో అదే ఉంటుంది. అంటే మనకి కరికులం అనేది ఎలా ఉంటుందంటే కనెక్టివిటీ కరికులం ఉంటుంది అనమాట. కానీ అట్లని చెప్పేసి టైం వేస్ట్ అని చెప్పేసి +1 +2 చదవగాకండి. 8th క్లాస్ నుంచే మీరు స్టార్ట్ చేయాలి. 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. అవర్ ఎన్విరాన్మెంట్ అనేది 7th క్లాస్కి సంబంధించినటువంటి చాప్టర్గా చెప్పుకోవచ్చు. ఇలా 8th క్లాస్లో మనకి ఇలా కనిపిస్తూ ఉంది సోషల్ సైన్సెస్ అని. ఇక 9th క్లాస్లో ఇండియా స్టార్ట్ అవుతూ ఉంది. ఇక 10th క్లాస్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి +1 ఇది +1 ఇది +2. సో మొత్తానికి యూపీఎస్సీలో జాగ్రఫీ కానీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే సిలబస్ అనేది మనకి 6th నుంచి చదువుకుంటే బెస్ట్ అంటారా, దాంట్లో ఏం ఉండదు పెద్దగా. సో 8th నుంచి మనకి మంచి స్టాండర్డ్ ఉంటాయి. 8th 9th 10th +1 +2 మొత్తం. ఇక నెక్స్ట్ చెప్పుకున్నాం కదా +1 అని చెప్పుకున్నాం కదా. +1లో మనకి 2 బుక్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియదు ఇది. సో ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది +1లో. సో ఇండియాకి సంబంధించినటువంటి ఫిజికల్ అంటే వరల్డ్ వైడ్గా మనకి ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, మొత్తం వరల్డ్ వైడ్ కాన్సెప్ట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇదేంటిది, ఇది ఇండియా రిలేటెడ్గా ఉన్నటువంటి ఫిజికల్ ఫీచర్స్. ఇండియాలో ఉన్నటువంటి మౌంటైన్స్ ఎలా ఉంది, ఇండియాలో ఉన్నటువంటి క్లైమేట్ ఎలా ఉంది, ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఎలా ఉంది, ఇండియాలో ఉన్నటువంటి మినరల్స్ ఎలా ఉన్నాయి. సో వరల్డ్ వైడ్ కోసం ఈ బుక్ చదువుతాము, ఇండియా కోసం ఈ బుక్ చదువుతాము. ఈ బుక్ చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో జాగ్రఫీ ప్రిపేర్ అవుతున్నామంటే వేస్ట్ అనమాట. రైట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి +2కి సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు సేమ్ ఇదేంటిది ఫండమెంటల్ హ్యూమన్ జియోగ్రఫీ. ఇది వచ్చరికి ఇండియన్ జాగ్ చెప్పుకున్నాక ఇది వరల్డ్ వైడ్గా మనకి +2లో 2 బుక్స్ ఉంటాయి. ఇది ఇండియాలో ఉన్నటువంటి సంబంధించింది. సో మనకి ఇక్కడ చెప్తా ఉన్నప్పుడు ఏమొస్తుంది సార్ అంటే అగ్రికల్చర్కి సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి, తర్వాత వచ్చరికి ఎనర్జీ చాప్టర్ ఇక్కడ వరల్డ్ వైడ్గా సేమ్ అలానే కనిపిస్తూ ఉంటుంది, మనకు కూడా ఇండియాలో కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి +1 +2 చాలా ఇంపార్టెంట్ బుక్స్గా మనం తీసుకుంటాం. ఇంకా ఏంటి సార్ అంటే సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ ది హ్యూమన్ జాగ్రఫీ గో చాంగ్ లియాంగ్ అని చెప్పేసి జీసీ లియాంగ్ అంటారు, గో చాంగ్ లియాంగ్ గారు. సో ఈ బుక్ అనేది చాలా మంచి బుక్, ఎస్పెషల్లీ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి. వరల్డ్ జాగ్రఫీలో ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి,
ఇలా ఎర్త్కేకి సంబంధించి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అని ఇలా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేటెస్ట్గా బుక్ వచ్చింది, నా బుక్నే దీన్ని మీకు స్క్రీన్ షాట్ చేసి పెట్టాను. ఇది దీంట్లో చాలా కలర్ఫుల్గా బాగా రాశారు. సో మీరు +1 ఏదైతే మీకు చదువుతూ ఉన్నారో ఎన్సీఆర్టీ, అది చదివిన తర్వాత ఇది చదవండి, రైట్. సో అది మనకి చాలా బాగా ఉంటుంది. ఇక ఇంకొంచెం మంచిగా మనకి అదే సరిపోదు, కొంత అప్డేట్ అవ్వవు బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్ అనేది అప్డేట్ అవ్వవు కాబట్టి కొంచెం అప్డేటెడ్గా మనకి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మనకి ఏమున్నాయి సార్ అంటే బెస్ట్ బుక్స్ మజీద్ హుస్సేన్, ఇంకా డిఆర్ కుల్లర్ అని చెప్పేసి ఇలా ఉంటాయి. సో ఇంకా అవన్నీ కూడా మనకి ఎక్కువగా మనకి మెయిన్స్లో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. చదవగలిగిన వాళ్ళు చదివితే మంచిది. ఇంకోటి ఏంటి సార్ అంటే డిఆర్ కుల్లర్. సో డిఆర్ కుల్లర్ గారి బుక్ కూడా ఉంటుంది. సో మనకి ఎన్సీఆర్టీ బుక్స్, ఈ బుక్స్ చదువుకుంటే చాలా వరకు మనకి 99% వరకు మనం కవర్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా మనకి ఏముంది సార్ అంటే అట్లాస్. సో అట్లాస్ లేకుండా జాగ్రఫీ నేను ప్రిపేర్ అవుతానంటే వేస్ట్. ఎందుకు సార్ అంటే 2018లో మనకి దాదాపు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువ ఇచ్చారు. అంటే ఒక సముద్రం ఇస్తాడు, మెడిటేరియన్ సముద్రం ఇచ్చి, ఈ మెడిటేరియన్ సముద్రంలో బార్డర్లో ఉన్న కంట్రీస్ అంటాడు. ఇప్పుడు వచ్చరికి మనకి ఇక్కడ జోర్డాన్ ఉంటుంది, మనకి జోర్డాన్కి బార్డర్కి సంబంధం లేదు. ఇక్కడ వచ్చరికి లిబియా ఉంటుంది, తర్వాత వచ్చరికి టర్కీ ఉంటుంది, ఇక్కడ ఇరాక్ ఉంటుంది, ఇరాక్తో సంబంధం లేదు, జోర్డాన్తో సంబంధం, లిబియా ఉంది. తర్వాత వచ్చరికి ఇట్లా కొన్ని కంట్రీస్ అనమాట. తర్వాత వచ్చరికి ఇంకొక కంట్రీ ఉంది. ఇలాగా మెడిటేరియన్ సీకి మనకి కోస్టల్ ఏరియాతో సంబంధం ఉన్నటువంటి కంట్రీస్ ఏంటివి, కోస్టల్ ఏరియాకి నాట్ కనెక్టెడ్ విత్ ది కోస్టల్ ఏరియా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో మీకు ఏది తీసుకున్నా సరే, స్ట్రైట్స్ తీసుకున్నా సరే, తర్వాత వచ్చరికి ఏదైనా సరే మనకి జాగ్రఫీ అర్థం కావాలంటే ఓరియంటల్ బ్లాక్ స్వాన్ అనేది మంచి అట్లాస్ అది తీసుకోండి. అది లేనప్పుడు ఒకవేళ ఆక్స్ఫోర్డ్ అట్లాస్ తీసుకున్నా సరే మంచిది. సో ఇలాగా ఆక్స్ఫోర్డ్ అట్లాస్ కానీ ఓరియంట్ బ్లాక్ స్వాన్ అట్లాస్ అనేది చాలా మంచి అట్లాస్. ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇది ఎప్పుడు మనకి మొబైల్ ఎట్లా పక్కలో ఉంటుందో, చేతిలో జోబులో ఎలా ఉంటుందో అట్లానే జాగ్రఫీ చదువుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా అట్లాస్ అనేది పెట్టుకోండి, రైట్. ఇంకా ఏం చదవాలి సార్ అంటే ఇండియా అనేటువంటి మనకి ఇయర్ బుక్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని మనకి అఫీషియల్గా రిలీజ్ చేస్తూ ఉంటారు, మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఈ బుక్ చదవటం వల్ల మనకి ఏంటి సార్ అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, మనకి ఏదైనా ఒక ల్యాండ్కి సంబంధించి కానీ అంటే టోటల్ పర్సంటేజ్ ఎంత ఉంది, టోటల్ పాపులేషన్ ఎంత ఉంది, మన ఇండియాలో మేల్ ఎంత మంది ఉన్నారు, ఫీమేల్ ఎంత మంది ఉన్నారు, మనకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. గూగుల్లో ఒకలా ఉంటుంది, బుక్లో ఒకలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి ఇండియన్ ఇయర్ బుక్లు ఇవన్నీ ఉంటాయి. ల్యాండ్ పర్సంటేజ్ వరల్డ్ వైడ్గా ఎంత ఉంది, తర్వాత వచ్చరికి మన ఎంత పాపులేషన్ ఉంది, మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, లిటరసీ రేట్ A to Z ఉంటుంది. ఆ ఏరియా మనకి ఇది బాగా పనికొస్తూ ఉంటుంది. ఇక ఇయర్ బుక్ మనకి ఏం కనిపిస్తూ ఉంది సార్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన కొంత సమాచారం ఉంటుంది, ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి కొంత సమాచారం ఉంటుంది, మినరల్స్కి సంబంధించిన చాప్టర్స్ కొన్ని ఉంటాయి, రివర్స్కి సంబంధించి కూడా కొంత అంశం ఉంటుంది, తర్వాత వచ్చరికి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా కొంత సమాచారం అనేది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. సో మనం చదువుతాంలే పక్కన పెడతామంటే కుదరదు. నువ్వంటూ ఒక నోట్స్ అనేది పెట్టుకొని నోట్స్ రాసుకుంటూ ఆ రిలేటెడ్గా, సపోజ్ అగ్రికల్చర్ రిలేటెడ్గా మీరు నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఒక 8 pages వచ్చింది అనుకోండి, ఒక 2 pages ఖాళీ వదలండి, ఎందుకంటే మనకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్. ప్రతి చాప్టర్కి కూడా ఒక 2-3 pages వదిలేసుకోండి. సో పెద్దగా మీకు కోట్లేం నష్టమేమి కాదు, చాలా. ఇంకా ఏం చదవాలి సార్ అంటే ఎకనామిక్ సర్వే చదవాలి. సో ఎకనామిక్ సర్వే ఎందుకు చదవాలి సార్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ పెడుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అనే విజన్ ఐఏఎస్ఓ లేకుంటే బైజూస్ వాళ్ళతో ఇంకోటి చదివేస్తాం, క్లియర్ ఐఏఎస్ఓ GSIS చదువుతాం. ఇవన్నీ కష్టం, అది వద్దు. ఏం చేయాలి సార్ అంటే ఏదైతే గవర్నమెంట్ అగ్రికల్చర్ రిలేటెడ్గా స్కీమ్స్ ఉన్నాయో అగ్రికల్చర్ అనే టాపిక్స్లో మీరు యాడ్ చేసుకోవాలి. సపోజ్ మనకి మినరల్స్ అనే చాప్టర్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు మినరల్స్ రిలేటెడ్గా మనకి LPG స్కీమ్స్ అనేది ప్రభుత్వం పెడతా ఉంటుంది. సో సిలిండర్ ఉజ్వల ఇలాంటి కొన్ని స్కీమ్స్ పెడతా ఉంటుంది. అవన్నీ నువ్వు మినరల్స్ యాడ్లో పెట్టుకోవాలి. తర్వాత వచ్చరికి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్లో సోలార్ ఎనర్జీ మనం చెప్పుకుంటాం. మన మధ్యప్రదేశ్ రేవాలో ఏషియాలో లార్జెస్ట్ సోలార్ పార్క్ పెట్టారు. తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ ఏజెన్సీ గుర్గావ్ హర్యానాలో ఉంది. ఇవన్నీ కూడా నీకు ఈ స్కీమ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ రిలేటెడ్గా మనకు కనిపిస్తుంది. అంటే ఎకానమీ సర్వేలో ఎస్పెషల్లీ మీరు ఎకానమీ కోసం చదువుతారు. ఎకానమీతో పాటు ఏం చేయాలి సార్ అంటే ఇది జాగ్రఫీ రిలేటెడ్గా ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా జాగ్రఫీ సబ్జెక్ట్లో రాసుకో. సో ఇక మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే మీకు అందరికీ తప్పనిసరిగా ఉండాల్సింది అట్లాస్ అని ఎలా చెప్పాను అలాగే ప్రాక్టీస్ కాదు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మీకు కావాలి, రైట్. సో ప్రాక్టీస్ పేపర్ అనేది సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి సార్ అంటే టాపిక్ వైజ్గా మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఇస్తారు. 1995 నుంచి
2019 వరకు మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసుకోవటం వల్ల చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుమ్మరి మట్టి తయారు చేస్తాడు. నువ్వు తీసుకెళ్ళి కుమ్మరి గారండి ఏమంటే సార్ ఇది మట్టి ఉన్నది, ఈ మట్టితోటి కుండ చేయండి అంటే చేయడాను. ఎందుకని? సో కుండ తయారు చేయడానికి స్పెషల్గా ఒక మట్టి ఉంటుంది. సో ఎంత మట్టి ఉంటే అంత పెద్ద కుండ తయారైంది కదా. సో ఫస్ట్ కుండ తయారు చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ మట్టి యొక్క నేచర్ మనకి తెలియాలి, తర్వాత సైజు మనకి తెలియాలి. అప్పుడే ఏ కుండ చేయాలి, ఇది మిల్క్కి సంబంధించిందా లేకుంటే ఇంకోట ఫుడ్కి అనేది తయారు చేస్తాడు. అట్లనే నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనికొస్తుంది. సపోజ్ ఇంకోటి హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తారు? డయాగ్నోస్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. టెస్ట్ రాయకుండా నీకు ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ మెడిసిన్ ఇవ్వడు. అట్లనే నీకు ఎందుకంటే నువ్వు బ్లడ్లో ఏముంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నీ తెలుస్తూ ఉంటాయి. అట్లనే నువ్వు ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే అసలు ఎలా ఉన్నాయి ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, సో క్వశ్చన్ ఎలా వస్తుంది, కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఎలా వస్తుంది, క్లైమేటాలజీలో క్వశ్చన్ ఎలా వస్తుంది, మార్ఫాలజీ రిలేటెడ్గా ఏ టాపిక్ని ఎక్కువగా కవర్ చేస్తున్నాడు, రివర్ సిస్టంలో హిమాలయ రివర్స్ నుంచి ఎక్కువ నుంచి అడుగుతున్నాడా, పెనిన్సులా రివర్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు అనేది నీకు కొంత క్లారిటీ వస్తుంది. సో కాబట్టి ప్రాక్టీస్ పేపర్స్తో పాటు ప్రాక్టీస్ పేపర్స్ ఎప్పుడు చదివిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడు నువ్వు చదవడానికి. సో అందరు మెటీరియల్స్ అవుతా కానీ ప్రీవియస్ పేపర్స్ ఎవ్వరు తీయరు. సో ఇది ఒక టైం పెట్టుకొని దీన్ని ప్రాక్టీస్ చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు ఒక హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి కొన్ని టిప్స్ అనేవి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మంది సక్సెస్ కావట్లేదు. ఎందుకని? కొంతమందే సక్సెస్ అవుతున్నారు. జియోగ్రఫీలో మంచి స్కోరు రావాలి అంటే నేను జియోగ్రఫీ గురించి నేను మాట్లాడుతున్నాను, రైట్? సో జియోగ్రఫీ గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి సార్ అంటే అట్లాస్ అనేది ఉండాలి. అట్లాస్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుంది. ఒక్కసారి చూస్తే మనకి ఏ విధంగా గుర్తుండిపోతుంటుందో అట్లానే చదవగానే మనకి మ్యాప్ చూడగానే బాగా గుర్తుండిపోతూ ఉంటుంది. ఇక నెంబర్ 1 పాయింట్ ఏంటి, నెంబర్ 2 పాయింట్ ఏంటి సార్ అంటే నోట్స్ అనేది రాసుకోవాలి. ఓన్ నోట్స్ రాసుకోకపోతే ఏమవుతుంది సార్ అంటే నీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోవటం అనేది నీకు టైం సరిపోదు. సో మళ్ళీ ఏదో మజీద్ హుసేన్ పెద్ద బుక్ తీయాలనుకుంటే టైం రాదు, టెన్షన్ పెరిగిపోయి అసలుకే మోసం వస్తుంది. కాబట్టి రివిజన్ చేయడానికి నీకు బాగా పనికొస్తుంది, నీ టైం సేవ్ అవడానికి కూడా బాగా పనికొస్తుంది నీ నోట్స్. ఇక తర్వాత చరికి ఇంకా మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే నీకు మెయిన్ ఇంకా మనకు చూస్తూ ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ని బాగా మీరు ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. చెప్పుకున్నాం కదా. సో ఇండియా రిలేటెడ్గానే మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ని బాగా ఫోకస్ చేసుకుంటూ తర్వాత వచ్చరికి హిందూ న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ నెక్స్ట్ వన్ వచ్చరికి మంచిగా మనకి ఇంకేమైనా డౌట్ వచ్చిందనుకోండి తప్పనిసరిగా వెబ్సైట్స్ని చూడండి. అంటే గూగుల్ అనేది మీరు చూడటం వల్ల చాలా వరకు మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఇట్లాగా మెయిన్ టిప్స్ కనుక మనం ఫాలో అవుతూ ఉంటే జాగ్రఫీ మనం చదువుతున్నామంటే జాగ్రఫీ చదవట్లేదు ఏం చదువుతున్నాం మనం చాలా సబ్జెక్ట్స్కి మనం ఏం చేస్తున్నాం బేస్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. పాలిటీకి కానీ డైవర్సిటీకి కానీ నెక్స్ట్ వన్ వచ్చరికి ఎకానమీ కానీ ఇంకేదైనా కావచ్చు మ్యాక్సిమం ఎక్సెప్ట్ హిస్టరీ తప్పించి ఇంటర్నేషనల్ రిలేషన్ అన్నిటికి కూడా బేస్ అనేది పడుతూ ఉంటుంది. సో మీకు హిందూ పేపర్ చదువుతున్నా లేకుంటే ఇంకో చదువుతున్నా కరెంట్ అఫైర్స్ చదువుతున్నా మనకు అర్థం కాదు. ఎందుకు సార్ అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే వన్స్ మనం సబ్జెక్ట్ మొత్తం చదువుతామో సిలబస్ అంతా అప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది మనకి పనికి వస్తుంది. ఇది మీకున్నటువంటి మంచి మా అంశాలన్నీ తెలియజేశాను. సో మీకు అందరికి ఉపయోగపడిందని చెప్పేసి నేను చెప్పుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ యాజ్ ఏ IAS and then IPS. Thank you for the watching.